ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమంతయు ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కటి మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 12వ వాక్యం. రాజు కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. చూడండి, కటాక్షము, కృప, కనికరము, దయ ఇవన్నీ ఒకే అనుభవానికి చెందినవి. ఇందులో పాత నిబంధన కాలంలో మనం దయ, కటాక్షం, కనికరం అని చదువుతాం. అది క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు మూలముగా కృపగా ప్రత్యక్షమై ఆయన కృప మనల్ని మంచు వలె ఆవరించింది అని మనం గ్రహించాలి. ఇందులో దేవుని యొక్క కటాక్షం గడ్డి మీద కురియు మంచు వంటిది అనే చోట మనం ధ్యానించవలసిన విషయం ఏంటంటే, ఆయన కృప బలవంతులకు, శక్తివంతులకు, సామంతులకు, భూసాములకు, ఆసాములకు అని కాదండి. గడ్డి మీద కురియు మంచు వంటిది. గడ్డి అనేది చాలా అల్పమైనది. కాళ్ళ కింద పడితే నలిగిపోతుంది, ఎండ పడితే ఎండిపోతుంది. ఆ తర్వాత కనులకు కనుమరుగైపోతుంది, దాని ఆచూకీ కూడా లేకుండా పోతుంది. అయితే ఇలాంటి అల్పమైన ఈ గడ్డి మీద రాజు కటాక్షం అంటే దేవుని కృప ఒక మంచు వలె కురుస్తుంది. ఆ గడ్డిని వికసింపచేస్తుంది, బలపరుస్తుంది, దానికి ఎంతో వైభవాన్ని కలిగిస్తుంది. ఇది దేవుని కృప. అలాగే మన బ్రతుకులలో కూడా మనం శక్తివంతులం కాకపోయినప్పటికీ, మనం బలవంతులం కాకపోయినప్పటికీ, ప్రభు మనల్ని ఎన్నుకోవడానికి ఏ అర్హత, ఏ యోగ్యత మనలో లేకపోయినప్పటికీ, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కృప మంచు వలె మనల్ని ఆవరించి మనల్ని బలపరుస్తుందని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. ఆయన కృప శాశ్వతమైనది, ఉన్నతమైనది, ఉత్తమమైనది, ఎత్తైనది అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. అయితే ఈ పూట ఆ కృప మన ఎడల మంచు వలె ప్రత్యక్షమైనప్పుడు ఆదికాండం 39వ అధ్యాయం 21వ వాక్యం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. చూడండి, యోసేపు దేవుని కటాక్షాన్ని పొందుకున్నాడట, దేవుని కృపను పొందుకున్నాడట యోసేపు. అందువలన అతని అనుభవాలు ఎలా ఉన్నాయి అనంటే, యోసేపు దేవుని కృపను పొందుకున్నాడు. అందువలన ఆ చెరసాల అధిపతికి యోసేపు మీద కటాక్షం కలిగిందట. అంటే అర్థమేంటి? మనం దేవుని కృపను పొందుకుంటే మన మీద అందరికీ దయ కలుగుతుంది, కటాక్షం కలుగుతుందండి. కత్తులు నూరే కసాయివాడు కూడా కనికరంతో మన ఎదుట నిలబడతాడు. మనకు హాని కలిగించాలని విరుచుకుపడుతున్న శత్రువు కూడా మనకు మిత్రుడై నిలబడతాడు. ఏ విషయంలో మనం భయపడుతున్నామో, ఏ విషయంలో మనం కలవరపడుతున్నామో ఆ విషయంలో మనం ధైర్యంతో ఆనందంగా ముందుకు సాగడానికి మనకు మార్గం కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సందర్భాలలో మనకు శత్రువులు అనుకుంటున్న వారిని జయించలేక, మనకు మూయబడిన మార్గాలు తెరిచే నాదులు కనిపించక అనేక సందర్భాల్లో విసిగిపోతుంటాం. కానీ దీని అంతటికీ పరిష్కారం ఏంటి అని వాక్యం చదివితే, మనం దేవుని కటాక్షాన్ని పొందితే చాలు, దేవుని కృప మనం పొందుకుంటే చాలండి. అందరి ఎదుట మనకు దయ కలిగే మనసుని ప్రభు పుట్టిస్తాడు. మీకు ఒక చిన్న మాట చెప్తాను. చూడండి, యోసేపు ఒక బానిసగా వెళ్ళాడు చెరసాలలోకి. అయితే ఆ చెరసాల అధిపతికి యోసేపు మీద కనికరం కలిగిందంట. ఎందుకు అనంటే, యోసేపు దేవుని కనికరాన్ని పొందుకున్నాడు, కటాక్షాన్ని పొందుకున్నాడు. ఆ మధ్య ఓ తల్లి నా దగ్గరికి వచ్చింది. ఆ తల్లి నాతో తన గోడంతా చెప్పుకుంది. అయ్యా, 4 పిల్లల్ని కన్నాను బాబా, 4 పిల్లలు చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పెద్ద పెద్ద కుటుంబాలుగా పరిగణించబడ్డారు. కానీ ఈ ఒక్క తల్లిని పోషించే ఆ ప్రేమ, ఆ దయ, ఆ కనికరం ఒక్కనికి లేదు. ఒక్కదాన్ని కష్టపడాలి, కష్టపడితే భోజనం చేయాలి. ఇలాంటి పరిస్థితి నాకు చాలా బాధ అనిపించిందండి. 4 పిల్లలు ఉన్నారు కదా, మరి ఆ తల్లి ఒక్కదానిని పోషించడానికి మరి అంత కష్టమేంటి? అట్లాగని తర్వాత నేను ఆమెను గూర్చి నేను విన్న సంగతి ఏంటంటే, ఆ 4 పిల్లలు చాలా మంచోళ్ళండి.
వాళ్ళు చక్కగా సంపాదించుకుంటున్నారు. ఆ తల్లిని ఎందుకు పోషించలేకపోతున్నారంటే ఆ తల్లి ఏనాడు భక్తిగా బ్రతకడం కానీ, నిష్ఠగా నిలవడం కానీ, యథార్థంగా మరి ప్రవర్తించడం కానీ ఆ తల్లికి తెలియదండి. ఒకవైపు సినిమాలు, మరొక వైపు మరి ముచ్చట్లు, లోక సంబంధమైనటువంటి విషయాలు ఎప్పుడు ఆ తల్లికి కావాలి. లోక సంబంధమైన విషయాలు ఎప్పుడు వాళ్ళతో వీళ్ళతో ముచ్చటించుకుంటూ ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అందుకే ఆ పిల్లల దగ్గర ఆ తల్లికి దయ కనిపించట్లేదు. ఆ తల్లి ఆకలి తీర్చడానికి ఏ కుమారుడికి కనికరం కలగట్లేదు. ఎందుకు కలగట్లేదు అంటే ఆ తల్లి దేవుని కటాక్షాన్ని పొందుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 33వ అధ్యాయం 13వ వాక్యంలో, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. చూడండి భక్తుడు ఎలాంటి ప్రార్థన అంటే, నీ కటాక్షం నాకు కలిగితే నీ మార్గాలు నాకు తెలియపరచబడతాయి. అంటే ఆయన కృపను మనం పొందుకుంటే, ఆయన కటాక్షాన్ని మనం పొందుకుంటే దేవుని మార్గములు మనకు తెలియపరచబడతాయి. ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో, ఎక్కడ నిలవాలో, ఎటు పయనించాలనో అర్థం కాని అగమ్య గోచరంగా మనం కుమిలిపోవలసిన అవసరం లేదు. చాలామందికి ఏది తనకు క్షేమమో తెలియక, ఏది వారికి ఆశీర్వాదమో తెలియక, ఏది చేస్తే మన ఉన్నతమైన మార్గాలలోనికి వెళ్ళగలుగుతామో అర్థం కాని అయోమయంలో వాళ్ళని వీళ్ళని సలహాలు అడిగి వాళ్ళ యొక్క ఆలోచనానుసారంగా అడుగులు వేసి ప్రియ దేవుని బిడ్డలారా నవ్వులు పాలవుతున్న వారిని చూస్తున్నాం, దిగజారిపోతున్న వారిని చూస్తున్నాం, అలాగే అలసిపోయి జీవితం మీద విరక్తి కలిగిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. అయితే దేవుని వాక్యం మనతో చెప్తుంది, దేవుని పవిత్రమైన పరిశుద్ధమైన ఆశీర్వాదకరమైన మార్గాలు మనకు తెలియపరచబడాలి అని అనుకుంటే మనం ఆయన కృపను పొందుకోవాలి, ఆయన కటాక్షాన్ని పొందుకోవాలి. చూడండి, మోషే లాంటి దైవజనుడు, సామర్థ్యత కలిగిన వాడు. మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలు యందు ప్రావీణ్యత గలవాడు. చదువు లేనివాడు కాదు, మోటువాడు కాదు, జ్ఞానం లేనివాడు కాదు, లేకపోతే అజ్ఞాని కానే కాదండి. దేవునికి అతని మీద అంత ప్రణాళిక ఉండబట్టే ఆ ఐగుప్తు యొక్క సకల విద్యల యందు ప్రావీణ్యత గలవాడు. అలాంటి దైవజనుడే ప్రభువా నీ కటాక్షము నా మీద చూపించి నీ మార్గములు మాకు తెలియపరచు అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు చేసే వ్యాపారమైన, ఉద్యోగమైన, చేతి పని అయినా, తుదకు నీ చదువులైనప్పటికీ కూడా నీకు క్షేమకరముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, అనేకులకు ఆశ్చర్యకరముగా అది మార్చబడాలి అని అనుకుంటే ఈరోజు మనం చేయాల్సిన ప్రార్థన ఒకటే, ఆయన కృప కొరకు వేడుకోవాలి, ఆయన కృపను సమృద్ధిగా పొందుకోవాలి. అప్పుడు ఆయన మార్గములు మనకు విషదపరచబడతాయి. ఏ సందేహం లేకుండా మనం సంతోషంగా సాగిపోవచ్చు. ఎలాంటి భయము లేకుండా నిర్భయముగా మనం ముందుకు కొనసాగవచ్చు. ఎందుకంటే ఆయన మార్గములు ఎప్పుడు కూడా మనకు అవి భారమైనవి కావు. ఆయన మార్గములు ఎప్పుడు కూడా మనకు సందేహాన్ని కలిగించు. మనం ఆయన చేతులు పట్టుకుని ధైర్య సాహసాలతో మనం ముందుకు వెళ్ళవచ్చు, గొప్ప ఘన విజయాన్ని చూడవచ్చు. కనుక ఈ పూట ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కటాక్షం, ఆయన కృప మంచు వలె మన మీద కురవాలని ఆశిద్దాం. ఆ కృప చేత మనం ఆనందిద్దాం. ఆ కృప చేత మనం మనుషుల యొక్క కటాక్షాన్ని పొందుకుందాం. ఆ కృప చేత మనం ఆయన పవిత్రమైన మార్గాలలో నడిచి గమ్యం చేరుదాం. అలాంటి విశేషమైన కృప మనందరికీ సమృద్ధిగా ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి, కృప సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము ఏమై ఉన్నామో అది నీ కృప వలనే అయ్యున్నాం. ప్రభా, నీ కృప లేనిదే క్షణమైన బ్రతుకలేం, కాలు కదిపి ముందుకు వెళ్ళలేం, జీవశ్వాస కలిగిన వారమై సజీవుల దేశంలో మేము నిలవలేం. నైనా మీ కృప మాకు కావాలి. ఆ కృప నైనా అరుణోదయపు మంచు వలె మా మీద మీరు కురిపించండి. ప్రతిదినం మీ కృపచేత మమ్మలను నింపండి, కప్పండి స్వామి. మా చేతిని పట్టుకుని మీరు నడిపించండి. మీ కృప మేము పొందుకున్నప్పుడు కలిగే అనుభవాలు మేము ఆనందించగలుగుతామని, అందరి ఎదుట కటాక్షాన్ని మేము పొందుకోగలుగుతామని, అలాగే నీ పవిత్రమైన మార్గంలో మేము నడవగలుగుతామని లేఖన సత్యాలు మమ్మల్ని హెచ్చరించాయి. దానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం. మాకు కావలసినటువంటి నైనా ఆ యొక్క కృపని మీరు మాకు అనుగ్రహించి ఈ అనుభవాలన్నీ మా గుండెల్లో మీరు స్థాపించి మమ్మల్ని దీవించమని యేసు ప్రశస్త నామములో
ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.